థియేటర్లో రిలీజ్ చేస్తుంటే 100 కోట్ల గ్రాస్ కొట్టేసేస్తా ఉన్న సిరీస్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఒక సినిమాపై గేమ్స్ రావడం చూసాం, యానిమేటెడ్ సిరీస్ రావడం కూడా చూసాం, సినిమాల్ని ప్రమోట్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేసిన మూవీస్ చూసాం. ఫర్ ది ఫస్ట్ టైం తన సినిమాలో క్యారెక్టర్స్ యొక్క బేస్ తెలియడం కోసం, వరల్డ్ బిల్డింగ్ ని అర్థమయ్యేలా చెప్పడం కోసం ఒక యానిమేటెడ్ సిరీస్ ని రిలీజ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం. నాగశ్విన్ విజన్ ఉన్న డైరెక్టర్ తన విజన్ ని అర్థం చేసుకోవడంలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకూడదని కల్కి మూవీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో యానిమేటెడ్ సిరీస్ ని రిలీజ్ చేయగా సీజన్ 1 కి సంబంధించిన 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మరి ఈ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో, నాగి ఇంటెన్షన్ ఆడియన్స్ కి అర్థమైందా లేదా, ఈ యానిమేటెడ్ సిరీస్ మూవీకి ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు, అసలు సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. నిన్న రిలీజ్ అయిన సినిమాలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ బజే వైవేగం రివ్యూస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. సీజన్ 1 నుంచి 2 ఎపిసోడ్స్ ని ప్రైమ్ లో రిలీజ్ చేశారు. మరో 2 ఎపిసోడ్స్ మూవీ రిలీజ్ అయ్యే లోపే వస్తాయి. బట్ రిలీజ్ చేసిన ఈ 2 ఎపిసోడ్స్ మంచి కిక్ ఇచ్చాయనే చెప్పాలి. బేసిక్ గా యానిమేటెడ్ షోస్ కి ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్, బట్ నాస్టాల్జియా ఫీల్ ఇచ్చే ప్రతి యానిమేటెడ్ సిరీస్ నాకు ఇష్టం. లైక్ ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్ లా ఒక ఫిక్షనల్ వరల్డ్ లో సైన్స్ ఫిక్షన్ కామెడీ అంటే చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది చూస్తున్నప్పుడు కూడా. అందులోనూ ప్రభాస్ లాంటి ఒక స్టార్ తన యానిమేకి తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నాడంటే కాసేపు నేనే నమ్మలేకపోయా. ప్రభాస్ లాస్ట్ ఫ్యూ మూవీస్ దేన్ని తీసుకున్నా అసలు తన వాయిస్ లో క్లారిటీ పెద్దగా ఉండేది కాదు, ఏదో బద్ధకంగా చెప్తున్నట్టే అనిపించేది. బట్ ఇందులో ఓన్లీ తన వాయిస్ తోనే మ్యాజిక్ చేశాడు. అసలు ఆ ఫ్రీ ఫ్లో డైలాగ్ డెలివరీ చూసి ప్రభాస్ నుంచి చాలా ఇయర్స్ అవుతుంది. అలాంటిది భైరవ క్యారెక్టర్ కి ప్రభాస్ అలా వాయిస్ ఓవర్ అవడంతో చాలా బాగా అనిపించింది. ఇప్పటికే ఈ 2 ఎపిసోడ్స్ ని 2 టైమ్స్ చూసా. సాధారణంగా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ స్టోరీకైనా ఇంపార్టెంట్. దాన్ని క్రియేట్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రాపర్ గా క్రియేట్ చేయగలిగితే ఆ స్టోరీ సూపర్ హిట్. ఈ సిరీస్ లో అది స్టార్టింగ్ నుంచే కనిపిస్తుంది. అనేది ఎండింగ్ వరకు ఉండడం విశేషం. ఏదో తెలుసుకోబోతున్నామన్న క్యూరియాసిటీ, తెలుసుకున్నాక వచ్చిన సాటిస్ఫాక్షన్ అండ్ థ్రిల్. ఈ సిరీస్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ శంబాల నగరం రూపీస్ ని యూనిట్స్ లో కొలవడం, స్వచ్ఛమైన గాలి నీరు ఫుడ్ ని కొనడానికి ఆ యూనిట్స్ ని ఖర్చు పెట్టడం, ఈ ట్రాన్సాక్షన్స్ ని ఆ హ్యాండ్ కున్న గ్యాడ్జెట్ తోనే చేయడం, ఇంకా బౌంటీ హంటింగ్, దొంగల్ని పట్టిస్తే వచ్చే యూనిట్స్. లైక్ ఏకనారంజన్ సినిమాలో క్యారెక్టర్ లా బహుశా మొన్న రిలీజ్ చేసిన బుజ్జి వర్సెస్ భైరవలో కూడా దీన్ని చూపించుంటారు. భైరవకి ఒక డ్రీమ్ వెహికల్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కాంప్లెక్స్ లోకి వెళ్లడానికి 1 మిలియన్ యూనిట్ సంపాదించుకోవాలనుకునే హీరో టార్గెట్. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ని ఇప్పటికే పోస్టర్ లో చూసాం. ఈ సిరీస్ లో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ లో ఆ బౌంటీ హంటింగ్ ఎపిసోడ్ చాలా హిలేరియస్ గా అనిపించింది. ముఖ్యంగా రిక్షా వాడితో వచ్చే సీన్, ఇక బ్రహ్మి కాంబోలో వచ్చిన సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక బుజ్జి భైరవ మీట్ అయ్యే సీన్, ఆ వెహికల్ ని తయారు చేసి తను కంట్రోల్ చేసే సీన్, ఇవన్నీ కూడా వరల్డ్ బిల్డింగ్ ని పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాయి. సినిమాలో బుజ్జికా వెహికల్ ఎలా వచ్చిందో చూపించకపోయినా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వం. ఓవరాల్ గా ఈ సిరీస్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని మించే విధంగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ సిరీస్ ని థియేటర్ లో రిలీజ్ చేసిన 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సిరీస్. ఇంకా రావాల్సిన ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయో చూడాలి. మరి నాకైతే ఈ సిరీస్ బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది బుజ్జి అండ్ భైరవ సిరీస్. ఈ సిరీస్ లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గమ్ గమ్ గణేష్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.